నువ్వు మొగాడివిరా, ఇంతే, నువ్వే చేసినా కరెక్ట్ అని నేర్పకుండా మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. ఏ సిచ్యువేషన్ అయినా కానీ, ఏదైనా కానీ ఇద్దరు ఈక్వల్ అని మీ పిల్లలకి నేర్పండి. బయటికి వెళ్తే అమ్మాయిల్ని ఏ విధంగా చూడాలి అనే కాన్సెప్ట్ని మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయిల్ని ప్రతి విషయంలో ఏదైనా రేప్ జరిగినా, మర్డర్ జరిగినా అమ్మాయి ఏ బట్టలు వేసుకుందో, ఏం చేసిందో అనే మాట్లాడతారు కానీ అబ్బాయి గురించి ఎవరూ మాట్లాడరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డ్రెస్ గురించి అనుకోవచ్చు. మరి 3 to 5 years ఒక నర్సరీ పాపని రేప్ చేసి చంపేశారు. ఆ అమ్మాయిలో ఏం చూసి రేప్ చేయాలనిపించింది? తన డ్రెస్సా, తన ఆర్గాన్సా, ఏముంటుందని ఆ ఫీలింగ్స్ వచ్చింది? ఇందులో ఎవరిది తప్పంటారు? అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడొద్దు, బయటికి వెళ్ళొద్దు అని చెప్తారు. బట్ అదే అబ్బాయికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తున్నారా? నైట్ బయటికి వెళ్తే అమ్మాయిల్ని తొందరగా వచ్చేసే, నైట్ బయట ఉండొద్దు అని చెప్తున్నారు. అదే అబ్బాయిలకి బయట తిరగొద్దు, నైట్ బైక్స్ మీద తిరగొద్దు, ఎటు వెళ్ళొద్దు అని చెప్తున్నారా? అసలు బయట అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలు నైట్ ఎంతసేపు బయట ఉన్నా దేనికి భయపడతారు? జనరల్గా అబ్బాయిలకి ఏదైనా షాడో కనిపిస్తే దెయ్యమని భయపడతారు. అమ్మాయిలు నైట్ ఏదైనా షాడో కనిపిస్తే అబ్బాయిలేమో అని భయపడే సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు మన ఇండియాలో. అంత దారుణమైన సిచ్యువేషన్లో ఇప్పుడు మన ఇండియా ఉంది అండ్ మన సొసైటీ కూడా ఉంది. ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటా. ఒక మదర్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారంట, మీ పాపని ఒక అడవిలో ఒక ఎలుగుబంటితో కానీ లేదా ఒక అబ్బాయితో లేదా మెన్ తోటి వదిలేయాలనుకొని మిమ్మల్ని అడిగితే ఏమని ఆన్సర్ చెప్తారు అని అడిగితే, తను సింపుల్గా, కావాలంటే నా కూతుర్ని ఒక ఎలుగుబంటితో నన్న వదిలేసి వస్తా కానీ ఒక మెన్తో కానీ నేను వదిలేసి రాను అందంట. అంటే అంత దారుణమైన సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి మన ఇండియాలో. అంటే ఒక యానిమల్ దగ్గర వదిలేసినా తన పాప ఏమైనా సేఫ్గా ఉంటుందేమో అని ఆలోచించింది తప్ప, ఒక మెన్ తోటి వదిలేస్తే అంత సేఫ్గా ఉంటుందని తను అనుకోలేదు. అందరూ ఇలా ఉంటారని నేను అనట్లేదు, బట్ ఆల్ మెన్ ఆర్ నాట్ డూయింగ్ దిస్, బట్ డెఫినెట్లీ ఏ మెన్ ఈజ్ డూయింగ్ దిస్ ఆల్. సో అందుకని నేను చెప్తున్నాను. ఆ ఆన్సర్ బట్టే మనం ఆలోచించవచ్చు, వేర్ ఈజ్ అవర్ సొసైటీ ఈజ్ గోయింగ్, వేర్ ఈజ్ అవర్ హ్యుమానిటీ ఈజ్ గోయింగ్ అని. ఇదంతా ఒక డాక్టర్ చనిపోయిందనే విషయం గురించి నేను మాట్లాడట్లేదు. అది ఇంతగా నన్ను డిస్టర్బ్ చేసింది కాబట్టి ఈ ఒక్క కాన్సెప్ట్ని పట్టుకొని నేను చెప్తున్నాను. బట్ సుమారు రోజుకి మన ఇండియాలోనే 100 రేప్స్ జరుగుతున్నాయంట. కొన్ని మన నోటీస్లోకి వస్తున్నాయి, కొన్ని నోటీస్లోకి రావట్లేదు. బట్ డెఫినెట్లీ ఉమెన్ ఆర్ సఫరింగ్ అలాట్. సఫరింగ్ ఏంటి, ఇంకా ప్రాణం పోయినాక ఆమె పడ్డ సఫరింగ్ ప్లస్ జీవితాంతం వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ రిలేటివ్స్ పడే బాధ అసలు మనం ఇమాజిన్ చేయలేము. అసలు ఎంతలా జరుగుతుంటే ఇదంతా ఎవరిది తప్పు అంటారు? మనది తప్ప, వేరే వాళ్ళది తప్ప, గవర్నమెంట్ తప్ప, లేదా ఏ పనిష్మెంట్ ఇవ్వట్లేదని వీళ్ళు ఇలా చేస్తున్నారా? లేదా మనమే మన పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదా? వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, బట్ ఉమెన్ ఆర్ సఫరింగ్. ఇది మాత్రం జరుగుతుంది. ఎన్ని జనరేషన్స్ మారినా, కల్చర్స్ మారుతున్నాయి, స్టైల్స్ మారుతున్నాయి, అన్ని విధంగా అన్నీ మారుతున్నాయి. బట్ మెన్ వల్ల ఉమెన్కి జరిగే దారుణాలు మాత్రం అస్సలు మారట్లేదు. అది ఎందుకో కానీ అర్థం కావట్లేదు. బట్ ఏ జనరేషన్లోనైనా ఈ రేప్స్, మర్డర్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని మారినా ఈ సర్కమ్స్టాన్సెస్ మాత్రం, మన సొసైటీ మారట్లేదు, ఈ దారుణాలు మారట్లేదు. ఒక డాక్టర్కే తన వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేనిది ఇంకా నార్మల్ ఉమెన్కి, ఒక ఆడపిల్లకి ఎక్కడైనా సేఫ్టీ ఉంటుందా? హీల్ చేసే వల్ల ఇంత హీనంగా చనిపోతుంటే, భారత్ మాతాకి జై, ఇండియాలో అమ్మాయిల్ని దేవతలా చూసారు, ఇవన్నీ ఎందుకండి? మాటలకి తప్పించి చేతల్లో ఏవీ చూపించరు. ఇవన్నీ వేస్ట్. అసలు ఈ విషయం మనకి బయటికి వచ్చింది కాబట్టి అందరు ఇంతలా రెస్పాండ్ అవుతున్నారు. బట్ బయటికి రాని విషయాలు, బయటికి రాని ఘోరాలు ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది అబ్యూజ్ చేయబడి బయటికి చెప్పుకోలేక, కొంతమంది చెప్పినా బయటికి ఏం వచ్చినా కూడా జస్టిస్ దొరకదు అని కామ్గా ఉండేవాళ్ళు చాలామంది. ఎంతోమంది అలానే ఉండిపోతున్నారు అబ్యూస్కి గురయ్యి కూడా ఆడపిల్లలు. బట్ ఎంతోమంది వాళ్ళు చేయని తప్పుకి ఎంతోమంది ఆడపిల్లలు ఒక సెకండ్కి, ఒక డేకి, ఒక మంత్కి ఎంతమంది ఆడపిల్లలు రేప్కి గురై చనిపోతున్నారు అసలు కౌంట్లెస్ అనమాట. మన న్యూస్కి తెలిసిన మందే ఒక 100 పీపుల్ అయితే తెలియకుండా ఎంతమంది చనిపోతున్నారో కూడా అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము. ఇదంతా ఎందుకు జరుగుతుంది? జస్ట్ బికాస్ ఆఫ్ మెన్స్ కామం అని చెప్పొచ్చు. కామం వల్ల, అన్కంట్రోలబుల్ ఫీలింగ్స్ వల్ల. సో మెన్, please be aware of your behavior, be aware of your feelings, be aware of your society and your thoughts.
అండ్ ఆల్సో ఉమెన్, బీ అవేర్ ఆఫ్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్, బీ అవేర్ ఆఫ్ యువర్ లిమిట్స్. మీ లిమిట్స్లో మీరు ఉండండి, ఎవరిని అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఈ సొసైటీలో పేరెంట్స్ని కానీ సిబ్లింగ్స్ని కానీ నమ్మే సిచ్యువేషన్ లేదు. అందరు అలా ఉండట్లేదు, నేను చెప్పట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్ దట్. కొన్ని సిచ్యువేషన్స్ నేను కొన్ని ఆర్టికల్స్ చదివి చెప్తున్నాను. సో ఒక ఫాదరే డాటర్ని రేప్ చేయడం, బ్రదర్ అబ్యూజ్ చేయడం, సో ఇవన్నీ చదివి ఐ కుడింట్ అనమాట. సో అందుకనే చెప్తున్నా, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క బిహేవియర్ని, మీ డ్రెస్సింగ్ సెన్స్ని, సొసైటీలో ఎవరు మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటున్నారో దాన్ని బట్టి మీ మూమెంట్స్ని మీరు చూసుకోండి. మెన్ ఒక్కరిని బ్లేమ్ చేయడం కాదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో అనేది మీరు కూడా చూసుకోండి కొంచెం ప్లీజ్. ఇవన్నీ చేసి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే, ఏం పనిష్మెంట్ ఇస్తారులే ఇండియాలో అని అనుకోవచ్చు. బట్ మీరు తప్పించుకోవచ్చు ఇక్కడ, బట్ ఖచ్చితంగా ఒకరోజు మీరు చనిపోయిన తర్వాత గాడ్కి ఖచ్చితంగా లెక్క అప్పచెప్పుకోవాలి సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు మాత్రం ఎక్కడికి తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రం కుక్క చావు చేస్తారు. అందరి గురించి మాట్లాడేట్లు కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ దారుణాలు చేస్తున్నారో, చేయాలి అనుకుంటున్నారో, చేస్తారో ఫ్యూచర్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అసలు ఒక ఆడపిల్లని అంత దారుణంగా ఎలా చంపాలనిపించింది? అసలు తన ఐస్ నుంచి గ్లాస్ పీసెస్ ప్లస్ బ్లడ్, మౌత్ నుంచి బ్లడ్, ఒళ్ళంతా ఇంజురీస్, బూట్లతో నడిచారంట ఆమె మీద. అండ్ లెగ్స్ వాళ్ళ పేరెంట్స్ చూసే వరకు రైట్ యాంగిల్లో ఉన్నాయంట లెగ్స్. అసలు ఎంత పెయిన్ని అనుభవించి ఉంటుందో అసలు. యాజ్ అ డాక్టర్ ఐ కుడ్ ఇమాజిన్ దట్. తను నీట్ క్లియర్ చేయడానికి తన చైల్డ్హుడ్ నుంచి, తన టీనేజ్ నుంచి ఎన్ని కళలతోటి ఇంటర్లో హార్డ్ వర్క్ చేసి నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ 5 years ఎన్ని స్ట్రగుల్స్ చేసి ఎగ్జామ్స్ పాస్ చేసి ఇప్పుడు మళ్ళీ పీజీలో ఎంటర్ అయ్యి సీట్ కొట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో తన డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వస్తే తనకి ఏం జరిగింది? ఒక డాక్టర్కి తన వర్క్ ప్లేస్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? షేమ్ ఆన్ ద సొసైటీ వీఆర్ లివింగ్ ఇన్ అండ్ షేమ్ ఆన్ us. ప్లీజ్ ఈ వీడియోని సాధ్యంతమైన వరకు షేర్ చేయండి. ఈ ప్రొటెస్ట్ని ఇలాగే అందరూ కలిసి ముందుకు తీసుకెళ్దాం. ఆ సిస్టర్కి మంచిగా జస్టిస్ జరిగేంత వరకు ఇంకా ఏ ఆడపిల్లని టచ్ చేయాలంటే వాడికి చుక్కలు కనిపించాలి. సో ప్లీజ్ డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ వరకు ఎవరైతే ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. జాయిన్ ద ప్రొటెస్ట్. జస్టిస్ కోసం అందరం నిలబడదాం. అసలు వేరే కంట్రీస్లో లాగా రేప్ చేశాడంటే అప్పటికప్పుడు చంపేసే సిస్టమ్ మన ఇండియాలో కూడా ఉండుంటే అసలు ఇన్ని అయ్యేది కాదు. అలా ఉండుంటే బాగుండేదేమో. ఇంతమంది ఆడపిల్లలు ఇంత దారుణంగా సఫర్ అయ్యే వాళ్ళు కారేమో. వేరే కంట్రీస్లో అసలు ఎంత మంచిగా ఏదైనా రేప్ జరిగితే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చంపేస్తారు. మన దాంట్లో కూడా అలా పెడితే ఎంత బాగుంటుంది కదా. అసలు మన ఇండియాలో ఎన్ని దారుణాలు చేసినా మంచిగా జైల్లో మంచిగా తింటారు, కొన్ని సంవత్సరాలు ఉంటారు, తర్వాత బయటికి వచ్చేస్తారు. ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ.